ధోని సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనే మాటకు చక్కని ఉదాహరణ ధోని. అయితే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కొన్నాళ్లు ధోని జట్టులో సాధారణ వికెట్ కీపర్ గా కొనసాగాడు. ఆ సమయంలో విజయ్ హజారే వంటి దేశవాళీ టోర్నీల్లో ధోని పాల్గొన్నాడు. 2017లో విజయ్ హజారే ట్రోఫీలో ధోని బరిలోకి దిగాడు. కోల్కతాలో జరిగిన ఓ మ్యాచ్ కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ధోని ఒక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. మిగతా ఆటగాళ్లందరినీ రైల్లో పంపించేందుకు సిద్ధమైంది. ధోని స్టార్ ప్లేయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ధోనికి ఈ విషయం చెప్పలేదు. దాంతో ప్రయాణానికి సిద్ధమైన ధోని మిగతా ఆటగాళ్లెక్కడా అని జార్ఖండ్ అసోసియేషన్ ప్రతినిధులను ప్రశ్నించాడు. వారందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేందుకు తమ వద్ద బడ్జెట్ లేదని చెప్పారు. ఈ మాటతో షాక్ అయిన ధోని మిగతా ఆటగాళ్లతోనే ప్రయాణిస్తానని, వారందరూ వస్తేనే విమానం ఎక్కుతానని వాదించాడు. లేకపోతే తనకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేయాలని కోరాడు. ధోనిని ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. చివరకు ఫ్లైట్ టికెట్ ను రద్దు చేసుకుని ధోని సహచర ఆటగాళ్లతో రైల్లోనే ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో ధోని తన సహచర ఆటగాళ్లతో ట్రైన్ టికెట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడని అప్పట్లో జార్ఖండ్ ప్లేయర్లు మీడియాకు తెలియజేశారు. ఆటగాళ్లందరినీ ధోని సమానంగా చూస్తాడు అనేదానికి ఈ ఘటన పెద్ద ఉదాహరణని, ప్రస్తుత ఆటగాళ్ల నుంచి ఇది ఏమాత్రం ఆశించలేమని ధోని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.